ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం అనుదిన వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మొదటి 15 వచనాలు. ముందుగా ఈ భాగంలో నుండి మనం 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు గిల్గాలులోనున్న పాలెంలోనికి తిరిగి వచ్చిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా గిబియోనును కాపాడడం, రెస్క్యూయింగ్ గిబియోన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, గిబియోనుకు పొరుగున ఉన్న 5 దేశాలు కలిసి గిబియోనుపై దాడి చేసినప్పుడు గిల్గాల్ వద్ద ఇశ్రాయేలు సైన్యము వారిని ఎదుర్కొని ఆ కనానీయులను ఓడించారు. దేవుడు యెహోషువకు ఈ విజయాన్ని గురించిన హామీని అనుగ్రహించాడు. కనానీయులు సైన్యాన్ని గందరగోళంలో పడేసి వారిపై ఆకాశం నుండి పెద్ద వడగండ్లను కురిపించాడు. రాత్రి వచ్చినప్పుడు కనానీయుల సైనికులు చీకట్లో దాక్కోవడానికి ప్రయత్నించగా దేవుడు సూర్యుడు అస్తమించకుండా ఆపి చంద్రుని నిలిపివేసి ఇశ్రాయేలీయులు కనానీయుల సైన్యమును ఆ యొక్క వెలుగులో వెంబడించి వారిని ఓడించడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. యెహోషువ చేసిన ప్రార్థన విని దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే 8, 11, 12 నుంచి 14 వచనాల్లో దేవుడు మన పక్షాన మన కోసం పోరాడువాడు. ఆయన మనం ఎదుర్కొనేటువంటి యుద్ధంలో మన కోసం పోరాడుతాడనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. మనం కూడా దేవుని రాజ్యం కోసం జరిగే యుద్ధంలో సైనికులమే. అయితే మనది అక్షరార్థమైన యుద్ధము కాదు, కత్తులు మరియు ఈటల యుద్ధము కాదు. మనది విధేయతతో గెలవాల్సినటువంటి ఆధ్యాత్మిక యుద్ధం. దీనికి సాధనాలుగా వాక్యము మరియు ప్రార్థనలను మనం ఆయుధాలుగా కలిగి ఉండాలి. మనము విశ్వాసముతో ధైర్యముగా యుద్ధంలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మన ఆలోచనకు మించి, మన అవగాహనకు మించిన విజయాలను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ప్రార్థనతో అలాగే వాక్యంతో దేవునిపైన ఆధారపడినప్పుడు మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితి పైన దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడనేది ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని మనం గమనించినట్లయితే 6 నుండి 15 వచనాల్లో సంక్షోభంలో ఉన్న సహోదరుడు లేదా సహోదరుడికి మనం సహాయం చేయడం మంచిది అనేది ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. గిబియోనీయులు వాళ్ళు సంక్షోభంలో ఉన్నప్పుడు, వారికి కష్టం ఎదురైనప్పుడు ఇశ్రాయేలు వారి యొక్క సహాయానికి బయలుదేరినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి విశ్వాసం కోసం పోరాడుతున్న లేదా ఊహించని దురదృష్టానికి గురైన ఎవరైనా మనకు తెలిస్తే అలాంటి వారికి సహాయం చేయడానికి మనం ముందుకు రావాలి అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు గిబియోను రక్షించడానికి ఇశ్రాయేలును ఉపయోగించుకున్నట్లే ఇతరులను రక్షించడానికి, వారిని నిలబెట్టడానికి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి దేవుడు మనల్ని కూడా ఉపయోగించుకుంటాడు. కాబట్టి మనం ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తి కనపరచాలి, ముందుకు రావాలి అనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ విధంగా మనం సమర్పించుకున్నప్పుడు, ఈ విధంగా మనం దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మనందరం కూడా ఆయనకు కృపా సాధనాలుగా అవుతాం. దేవుడు మన ద్వారా
ఆయన కార్యాలు జరిగిస్తాడు అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు మన జీవితాల్లో అనుదినం మనతో ఉండి మన పక్షాన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడనే సత్యాన్ని గుర్తిస్తూ మన పూర్తి విశ్వాసాన్ని దేవునిపైన ఉంచాలి అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన ముందున్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా సరే ప్రభువును ప్రార్థించాలి. ఆయన మాట మీద మనం ఆధారపడాలి. మన జీవితంలో ఎదుర్కొనేటువంటి సవాళ్లను మనం దేవుని సహాయంతో ముందుకు సాగుతూ మనం ఎదుర్కోవాలి అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు వారి ముందున్నటువంటి ప్రతి యుద్ధాన్ని దేవుని సహాయంతో గెలిచారు. ఎందుకనగా దేవుడు వారి పక్షాన పోరాడాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మన పక్షాన ఉండి మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజున మనం ఉన్న పరిస్థితులు ఏవైనా సరే దేవుని వైపు మనం చూడడం నేర్చుకుంటే, విశ్వాసంతో మనం ధైర్యంతో ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు మన ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తూ మనకు విజయాన్ని దయచేస్తాడు అనేది ఈ వాక్యం మనం తెలియజేస్తుంది. కాబట్టి మనం ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూద్దాం. ఆయన కృప మనకు అనుగ్రహించబడుతుండగా మనం దేవుని కార్యాలు చూస్తూ ముందుకు సాగుతూ మన జీవితాల్లో కూడా మనం ఇతరులకు సహాయపడే విధంగా ఆ కృపకు సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకునేటట్లుగా ఆయనకు మనం సమర్పించుకుంటూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మన జీవితాన్ని బలపరిచి ఆయన నడిపించి వాడుకున్నట్లుగా దేవుని సహాయాన్ని మనం కోరుతూ ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, నీ కృప ద్వారా మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడవైనావు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పక్షాన పోరాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. మేమును మా పొరుగు వారిని, మా చుట్టూ ఉన్న సమాజాన్ని చూడడానికి, వారికి సహాయం చేయడానికి ప్రభా మీరు కలిగి ఉన్నటువంటి హృదయాన్ని మేము కూడా కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. నీ కృపతో మమ్మల్ని నడిపించి వాడుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.